ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ 8 మార్క్స్ సమ్స్ 8 మార్క్స్ సమ్స్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా, అంటే ఏ చాప్టర్ నుంచి 8 మార్క్స్ సమ్స్ వస్తాయి. సో మనకి ఏ చాప్టర్స్ మధ్య ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ రియల్ నెంబర్స్, ట్రయాంగిల్స్. మనకి 8 మార్క్స్ సమ్స్లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్స్ రియల్ నెంబర్స్ నుంచి ఉంటుంది, ఆర్ ట్రయాంగిల్స్. సో మనం ఈ 2 చాప్టర్స్ నుంచి ఏదో ఒక చాప్టర్లో 8 మార్క్స్ సమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనం ఒక 8 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కోఆర్డినేట్ జియోమెట్రీ ఆర్ ఏరియా ఆఫ్ సర్కిల్స్. కోఆర్డినేట్ జియోమెట్రీ ఆర్ ఏరియా ఆఫ్ సర్కిల్స్. థర్డ్ వన్ probability or applications of trigonometry. probability or applications of trigonometry. నెక్స్ట్ వన్ స్టాటిస్టిక్స్ ఆర్ ప్రోగ్రెషన్స్. అయితే మనం స్టాటిస్టిక్స్కి ఆన్సర్ చేయాలి, లేకపోతే ప్రోగ్రెషన్స్. రెండిట్లో మనకి ఏది ఈజీగా ఉంటుంది అనుకుంటే దానికి మనం ఆన్సర్ చేయొచ్చు. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అది కూడా కన్ఫామ్గా లాస్ట్ క్వశ్చన్ గ్రాఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లోంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒక గ్రాఫ్ ఇస్తాడు. సో మనం ఇలా చూసుకున్నట్టయితే ఒక 5 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ సమ్స్ అనేది ప్రాక్టీస్ చేసినట్టయితే మనం కన్ఫామ్గా 8 5s ఆర్ 40 మార్క్స్ అనేది మనం స్కోర్ చేయొచ్చు మన పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో మనం అవి ఎలా చేయాలి, అందులో అసలు ఇంపార్టెంట్ సమ్స్ ఏంటి. సో మనం ఇలా ఫస్ట్ క్వశ్చన్లో రియల్ నెంబర్స్, ట్రయాంగిల్స్ చూసుకుంటే రియల్ నెంబర్స్ ఈజీగా ఉంటుంది కంపేరింగ్ టు ట్రయాంగిల్స్. నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఈజీగా ఉంటుంది. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, లాస్ట్ వన్ వచ్చేసి గ్రాఫ్. ఓకేనా, నేను ఇవి కూడా అంటే మీకు చాయిస్తో సహా ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అవి కూడా నాకు చాలామంది మెసేజ్ చేసిన వాటిలో మేడం మాకు స్కూల్లో విజయకేతనం బుక్ ప్రాక్టీస్ అయితే సరిపోతుందని చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది అక్కడ వరకు. ఆ విజయకేతనంలో బుక్లో ఉన్న సమ్స్ అన్ని నీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అది కదా పాయింట్. ఆ బుక్లో చదివితే నువ్వు పాస్ అవుతావు. ఓకే, నీకు అవి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు, వీడియో ఎండ్ వరకు చూడకేనా. విజయకేతనం బుక్లో ఉన్న డే 1 డే 2 ఏ బుక్ అమ్మా? చూడండి, విజయకేతనం. ఇది మన ఏపీ వాళ్ళకి ఇచ్చారు బుక్. ఈ విజయకేతనం బుక్లో ఉన్న మొత్తం డే 1 to డే 60 మొత్తం మ్యాథ్స్ క్లాసెస్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు, తట్టు తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా, మీకు ఈ సమ్స్ అన్నీ కావాలి అనుకుంటే కనుక, మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా డే 1 క్లాస్ అయితే విందాం. 10th క్లాస్ మ్యాథ్స్ డే 1. 10th క్లాస్ మ్యాథ్స్ డే 1 రియల్ నెంబర్స్. మేడం మాకు ఇచ్చిన విజయకేతనం బుక్లో డే 1 అండ్ డే 2 కలిపి ఉన్నాయి. నా దగ్గర ఉన్న బుక్లో కూడా డే 1 అండ్ డే 2 కలిపే ఉన్నాయి. ఒకవేళ మీ ఎవరి దగ్గర అయినా బుక్ లేకపోతే కనుక ఈ వీడియోస్ నుంచి నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. లేదంటే పీడిఎఫ్ కావాలి అంటే కనుక నాకు ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను. సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, షో దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనకి నేను మార్క్స్తో సహా మెన్షన్ చేస్తున్నాను. మనకి సమ్ ఎన్ని మార్క్స్కి వస్తుంది అంటే ఎగ్జామ్లో 8 మార్క్స్కి. ఈ సమ్ మనకి ఎగ్జామ్లో 8 మార్క్స్కి వస్తుంది. సో ఇక్కడ మనకి √2, √3. మేడం 2 ఇస్తారా 8 మార్క్స్కి? లేదు, అయితే √3 ఇవ్వచ్చు, లేకపోతే √2 ఇవ్వచ్చు. ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు 8 మార్క్స్కి. ఓకేనా, ఫస్ట్ ఇలా ఇచ్చి దాన్ని ఇర్రేషనల్ని ప్రూవ్ చేయమని అడగగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? లెట్ us assume that √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇచ్చిన నెంబర్ని ఇర్రేషనల్ని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం ఏమంటున్నాం? ఫస్ట్ కాదు, అది రేషనల్లే అని కన్ఫామ్గా చెప్తున్నాం. సో అది రేషనల్లే అని చెప్పినప్పుడు రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి? p/q ఫామ్లో ఉంటాయి. కొంతమందికి మీకు ఇక్కడ స్కూల్లో p/q చెప్తారు, కొంతమందికి a/b చెప్తారు. మీరు ఆల్రెడీ స్కూల్లో సమ్ ప్రాక్టీస్ చేసి ఉంటే కనుక అలానే కంటిన్యూ అవ్వండి. మెథడ్ అనేది మీరు చేంజ్ చేస్తే కనుక కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో √2 ఈక్వల్ టు a/b. a, b ఆర్ కోప్రైమ్స్. ab ఈజ్ బిలాంగ్స్ టు z మీన్స్ ఇంటిజర్స్. ఓకే, వెరీ గుడ్, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా మనం స్క్వేర్ చేస్తాం. √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. స్క్వేర్ √2 క్యాన్సిల్ అవుతుంది. 2 ఈక్వల్ టు a²/b². b ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా, bని LHSకి మూవ్ చేద్దాం. 2b² ఈక్వల్ టు a². ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని డినామినేటర్లోకి రావాలి. సో b² ఈక్వల్ టు a²/2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ 2 డివైడ్స్ a². సో 2 డివైడ్స్ a ఆల్సో. 2 అనేది a²ని డివైడ్ చేస్తుంది కాబట్టి 2 అనేది aని కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైందా నీకు ఈ స్టేట్మెంట్? జాగ్రత్తగా అర్థం కావాలి. ఇది మనం ప్రతిదానికి రాస్తాం.
టూ అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏని కూడా కన్ఫామ్గా చెయ్యాలి అంతే. ఓకేనా? ఫండమెంటల్ థియరంలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఫర్ సమ్ ఇంటీజర్ సి. ఇక్కడ వరకు చేసాం. ఇంక మన వల్ల కావట్లా, ఎక్కడో ఇంకొకరిని బయట నుంచి తెచ్చుకుని హెల్ప్ అడిగాం. అంటే ఫర్ ఇంటీజర్ సిని తెచ్చుకున్నాం. లెట్ ఇక్కడ ఏదైతే నేను రాసానో టూ దేన్నైతే డివైడ్ చేస్తుందని రాసానో దాన్నే సికి ఈక్వల్ చేయాలి. ఏ ఈక్వల్ టు 2c. మేడం ఈ 2a ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ 3c తీసుకోకూడదా? మనం సమ దేనికి చేస్తున్నాం? √2కి, కాబట్టి 2 తీసుకున్నాము. ఓకేనా? అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్. కానీ ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ ఏంటి? ఏ స్క్వేర్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? 2b స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ప్లేస్లో నేను 2b స్క్వేర్ని నోట్ చేశాను. 2 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి RHSకు మూవ్ అయితే డివిజన్ చేస్తుంది. బీ స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఈ సి స్క్వేర్ని ఇక్కడే ఉంచండి. ఈ స్టెప్ చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. స్క్రీన్ బ్లర్ అవుతుంది. ఓకే ఓకే బీ స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్ కదా, దీన్ని మళ్ళీ నేను రివర్స్లో రాస్తున్నాను చూడండి. 2c స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్, సి స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై 2. అర్థమైంది? ఇక్కడ డైరెక్ట్గా రాసాను నేను, జస్ట్ అంతే. సి స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చెప్తున్నాం? 2 డివైడ్స్ బీ స్క్వేర్, సో 2 డివైడ్స్ బీ ఆల్సో. 2 అనేది బీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 2 అనేది బీని కూడా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ 1 and 2, ఒక ఈక్వేషన్ 1 and 2 నుంచి మనం ఏం నేర్చుకున్నాము? 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బీకి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు ఇలా అవుతుంది? ఇది కాంట్రడిక్షన్. ఎందుకు ఇలా అవుతుందంటే ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. సో వాటికి కామన్ ఫ్యాక్టర్ ఉండే ఛాన్సే లేదు. సో అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. మనం అనుకున్నది తప్పు. మనం ఏమనుకున్నాం ఇంతకీని? సమ్ స్టార్టింగ్లో √2 అనేది రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో ఇప్పుడు రేషనల్ కాదు అంటే ఇండైరెక్ట్గా అదేంటి? ఇర్రేషనల్. సో దేర్ ఫోర్ √2 యాజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, అర్థమైందా? ఇలా మనం ఒక్క సమ్మ నేర్చుకుంటే చాలు. ఓకేనా? పర్ఫెక్ట్గా నువ్వు ఒక్క సమ్మ నేర్చుకున్నావు అనుకో, అక్కడే నెంబర్ చేంజెస్ రాసేయచ్చు. మేడం నాకు నెంబర్ చేంజెస్ రాసి అంత కూడా బ్రెయిన్ లేదు మేడం, ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి నా సమ్మని? ఓకే, నువ్వు ఈ √2 సమ్ ఉంది కదా, ఇది ఒక్కటే బై హార్ట్ చేసే. ఈ √2 సమ్ ఏదైతే ఉందో దీన్నే నువ్వు బై హార్ట్ చేసే ఫుల్గాను. ఎగ్జామ్లో నీకు అక్కడ √2 అడిగినా, √2 అడిగినా, √3 అడిగినా, √7 అడిగినా, √5 అడిగినా, √3 సమ్మే రాయి. కానీ ఎలా రాస్తావు? పెన్సిల్తో రాయి. రాసిన తర్వాత 2 ఎక్కడైతే ఉందో, నువ్వు √2 కదా నేర్చుకున్నావు, 2 ఎక్కడైతే ఉందో అక్కడ నీకు అడిగిన క్వశ్చన్ నెంబర్ని నోట్ చేస్తూ రాయి. మిగిలిన సమ్ అంతా పెన్ తోటి. ఈ √2 ఉన్న ప్లేస్లో నీకు క్వశ్చన్లో ఏ నెంబర్ అయితే అడిగాడు, ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్లో √7 ఏదో అడిగాడు అనుకుందాం, కానీ నువ్వు √2 ఒక్కటే నేర్చుకున్నావు. √7లోకి ఎలా చేంజ్ చేయాలో కూడా నీకు తెలీదు. సపోజ్ ఎవరైనా వెల్ అండ్ గుడ్, చదివే వాళ్ళు ఉంటే కనుక స్కిప్ చేసి ముందుకు వెళ్ళండి. √3 సమ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. లేదు మాకు అసలు ఆ మాత్రం కూడా తెలీదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక √2 సమ్ మొత్తం చేస్తావు కదా నువ్వు. ఇప్పుడు ఈ సమ్లోనే ఇక్కడ నువ్వు ఇది పెన్సిల్తో రాసావు కదా, దీన్ని 3 చెయ్యి. 3 అడిగాడు, దీన్ని 3 చేస్తావు, దీన్ని 3 రాస్తావు, 3 డినామినేటర్లో 3 చేంజ్ చేసుకుంటూ రాస్తావు. ఇక్కడ మాత్రం ఇక్కడ 2 ప్లేస్లో 3 పెట్టావు కాబట్టి ఇక్కడ 3 స్క్వేర్ ఎంత? 9 రాసుకోవాలి. 3 స్క్వేర్ ఎంత రాసుకోవాలి? 9 రాసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ √3కి చూద్దాం. అర్థమైంది కదా ఎలా చేంజ్ చేసుకోవాలో? బాగా రాని వాళ్ళైతే, వచ్చిన వాళ్ళైతే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ √3 ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని చూడగానే లెట్ us assume that √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అని మనం ఎప్పుడైతే అన్నామో, రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? రేషనల్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో √3 ఈక్వల్ టు a/b. ab ఆర్ ఇంటీజర్స్, ab ఆర్ కోప్రైమ్స్. ab అనేవి ఇంటీజర్స్, ab అనేవి కోప్రైమ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. 3 ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. ఈ b స్క్వేర్ ఇక్కడ డివిజన్ చేస్తుంది కదా, అటు వస్తే మల్టిప్లికేషన్. 3b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ 3 అనేది ఎవరిని డివైడ్ చేస్తుంది? a స్క్వేర్ని. 3 డివైడ్స్ a స్క్వేర్, సో 3 డివైడ్స్ a ఆల్సో. ఓకేనా?
ఎప్పుడైతే మనం ఈ ఒక స్టేట్మెంట్ రాసామో నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇంకొకరిని హెల్ప్గా తెచ్చుకోవాలి. ఎవరిని తెచ్చుకుంటున్నాం, సిని తెచ్చుకుంటున్నాం ఫర్ సమ్ ఇంటీజర్ సి. ఓకే, సిని ఎవరికి కంపేర్ చేయాలి, ఇక్కడ మనం ఎవరికైతే రాసామో కామన్ ఫ్యాక్టర్ని, ఎవరికి రాసాము, ఏకి 3 అనేది కామన్ ఫ్యాక్టర్, ఏ ఈక్వల్ టు 3c. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ వాల్యూ 9c స్క్వేర్. మనకి నెక్స్ట్ వచ్చేసి 3b స్క్వేర్ ఈక్వల్ టు 9c స్క్వేర్. ఈ 3ని ఆర్హెచ్ఎస్కి మూవ్ చేసామనుకో 9/3. 3 టేబుల్ 9ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. b స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్. ఇక్కడ ఈ స్క్వేర్ని ఇక్కడే ఉంచాను నేను, c స్క్వేర్ని 3 నడు పంపించేసా. అప్పుడు ఏమవుతుంది, c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ దీన్ని డివైడ్ చేస్తుంది, 3 అనేది b స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. 3 divides b square, so 3 divides b also. Okay, next from 1 and 2, 3 is the common factor of a and b. From equation 1 నుంచి 2 నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, 3 అనేది ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్గా ఉంది. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు, ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్, ఏబి అనేవి కో ప్రైమ్స్ కాబట్టి వాటికి కామన్ ఫ్యాక్టర్ ఉండే ఛాన్సే లేదు. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. √3 is an irrational number. Okay, next question చూద్దాం. If HCF of 2 numbers is 1, then the numbers are. HCF అనేది 1 అయితే 2 నెంబర్స్కి, ఆ నెంబర్స్ అనేవి ఏ నెంబర్స్ అవుతాయి. ఇది 1 మార్క్ సమ్. ఓకేనా మేడం, ఇదేంటి సడన్గా 8 చెప్పి 1 చెప్తున్నారు. నేను ఏం చెప్పాను మీకు స్టార్టింగ్లో, నేను మీకు విజయకేతనం బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 1 నుంచి డే 60 వరకు ఉన్న డే ప్లాన్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ప్రైమ్ నెంబర్స్, ఆప్షన్ బి కాంపోజిట్ నెంబర్స్, ఆప్షన్ సి కో ప్రైమ్స్, ఆప్షన్ డి ఈవెన్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ 1 వస్తుంది. ఓకే, క్లారిటీ. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, 4, 6, 9 ఇలాంటివన్నీ మనకి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ కో ప్రైమ్స్. మేడం ప్రైమ్ నెంబర్స్కి కో ప్రైమ్స్కి తేడా ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే మనం ఏదైనా చెప్పొచ్చు ఇక్కడ 2, 3, 5, 7, 11, 13 ఇలా. బట్ కో ప్రైమ్స్ ఏంటంటే 3, 5 కో ప్రైమ్స్, 5, 7 కో ప్రైమ్స్ పక్కనే ఉంటాయి. సో హెచ్సిఎఫ్ అనేది 1 అవ్వాలి అంటే అవి ఏమవ్వాలి, కో ప్రైమ్స్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 9, 16, 25 ఈజ్. 9, 16, 25కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా 1 మార్క్ సమ్. 9కి ఫ్యాక్టర్స్ ఎవరు, 3 3s are 9, 3 into 3 into 1. 16కి 4 4s are 25, 5 into 5. ఇక్కడ ఏదన్నా కామన్ ఉందా, లేదు. సో 1 కూడా నోట్ చేసుకున్నాం కాబట్టి హియర్ కామన్ మల్టిపుల్ ఈజ్ 1. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 9, 16, 25 ఈజ్ 1. ఇక్కడతో మనకి డే 1 క్లాస్ అనేది కంప్లీట్ అయింది. ఎవరికైనా వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. డే 2 క్లాస్లో రేపు పొద్దున కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.